హాయ్ అండి, నేను అరుణ. మనకి సమ్మర్లో ఎక్కువగా గుర్తు వచ్చేది, ఎక్కువ చేసుకునేది మనం పిండి వడియాలండి. ఇవి ఎలా చేసుకోవాలో, ఏమేమి టిప్స్ పాటించాలో, ఎలా స్టోర్ చేసుకోవాలో అవన్నీ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో మనం ఏ సైజుతో చేసుకోదలుచుకున్నామో అదే గిన్నెతో కానీ గ్లాస్తో కానీ 6 గిన్నెలు వాటర్ పోసుకోవాలి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-15 పచ్చిమిర్చి కచ్చాపచ్చగా నూరుకొని వేసుకోవాలి. 200 గ్రామ్స్ సాబ్దాన్ బియ్యం వేసుకున్నాను. ఇది 3 గ్లాసులు పిండి అవుతుందండి ఆ గిన్నెతోటి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు కారం చూసుకోండి, సరిపోకపోతే మిక్స్ చేసుకోండి. తర్వాత ఇలా అంతా కలిపేసి మూత పెట్టాలి. సగ్గుబియ్యము కలరు చేంజ్ అయ్యే వరకు ఉడకనివ్వాలండి. అప్పటి వరకు నీళ్లు మరగనివ్వాలి. ఈలోపు మనము ఏ గిన్నెతో అయితే వాటర్ పోసామో ఆ గిన్నెతోటి బియ్యం పిండి తీసుకోవాలి. దానికి 2 గిన్నెలు వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా ఇలా కలిపేసి రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మనం గరిటెతో తీసి పైన పట్టుకుంటే ఒక 2 మినిట్స్లో కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది కదా. ఆ టైంలో మనం ఈ కలిపి పెట్టుకున్న పిండి మరొకసారి కలుపుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ పోయాలి. ఉండలు కట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా, లేకపోతే ఉండ కట్టేస్తుందండి. ఇలా కలిపేసుకొని దాని అడుగున కొంచెం పిండి ఉంటే మళ్ళీ కొన్ని వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాలి. ఇది కొద్దిగా ఉడకాలండి, లేకపోతే వడియాలు ఇరిగిపోతాయి. ఒక్క ఉడుకు రానివ్వాలి. ఆ ఉడుకు అయిన తర్వాతనే చూసుకొని, బాగా చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. మామూలుగా ఇలా ఈ క్వాంటిటీ ఇలా ఉండాలి, జారుడుగా చూసుకోండి. సగ్గుబియ్యం ఎక్కువ వేస్తే చిక్కపడిపోతుంది కాబట్టి ఒకవేళ ఎక్కువ వేసినా ప్రాబ్లం లేదు. వాటర్ పోసుకోండి 1 గ్లాసు. ఇలా ఉడకనివ్వాలి. ఒకసారి ఉడికిన తర్వాత వేసుకుంటేనే వడియాలు ఇరగకుండా చక్కగా వస్తాయి. మనము వడియాలు వేసుకునే క్లాత్ని ఆ మార్నింగ్ జాడించి గట్టిగా పిండి తడితోటే మనము ఆరేసినట్టు వేసి దాని మీద వడియాలు వేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ మీద అయితే అవసరం లేదు. ఇలా మనకు కావాల్సిన సైజులో వేసేసుకోవాలి వడియాలు. ఇలా అన్నీ వేసేసుకున్నాము. చూడండి, ఒక్క రోజులో ఎండిపోయాయి వడియాలన్నీ. కొంచెం మందంగా వస్తాయి క్లాత్ మీద. మీకు షీట్ ఉంటే ఇంకా కొంచెం 12 గ్లాసుల వరకు కూడా వాటర్ పోసుకోవచ్చు, పలసగా వస్తాయి. కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా చేశాను. దీన్ని బ్యాక్ సైడ్ వాటర్ చల్లేసి కొద్దిగా 1 మినిట్ ఆగామనుకోండి, ఈజీగా వచ్చేస్తాయి వడియాలు. ఇలా ఒలవలేము అనుకున్న వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకోండి, అప్పుడు ఒలవనవసరం లేదు. ఇంకా పలసగా కూడా చేసుకోవచ్చు వడియాలు, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ వాటర్ పోసి బ్యాక్ సైడ్ ఇలా తీసేసుకున్నాను. మొత్తం తీసేసి ఒక క్లాత్లో వేసేసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి. 1 రోజు ఎండాలి. తడి లేకుండా బాగా ఎండిన తర్వాత మనం వాటిని చూడండి, కరకర అంటున్నాయి, చక్కగా ఎండిపోయాయి. ఇవి చల్లారాక ఇవి ఒక డబ్బాలో వేసేసుకోవాలి. చక్కగా ఒక తడి లేని డబ్బాలో వేసేసుకొని మూత పెట్టుకుంటే 1 ఇయర్ వరకు మీకు ఎటువంటి పురుగు కానీ ఏది పట్టకుండా ఫ్రెష్గా చక్కగా ఉంటాయి. చూడండి, ఏంచి చూపెడుతున్నాను ఆయిల్లో. ఎంత చక్కగా విచ్చుకున్నాయి చూడండి, వైట్గా. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కరోజు కష్టపడ్డామంటే మీకు 1 ఇయర్కి సరిపడా వచ్చేస్తాయి. ఆ బయటే కొనుక్కొని తినే కన్నా మనం ఇలా ఇంట్లో ఫ్రెష్గా చేసి పిల్లలు పెడితే ఎంతో ఆరోగ్యానికి మంచిది. చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఈ వడియాలు కలర్ కావాలంటే పసుపు కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏదన్నా
వాటర్లో కలిపి అది ఉడికే టైంలో కలిపేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.